ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దేనికి? నా నోటి దగ్గర కాఫీ లాగేసుకొని తాగుతున్నారు కదా, దేనికి? అయ్యో సారీ అండి. అడిగితే ఇంకో కాఫీ పెట్టుకొని వస్తాను కదా, అది ఇవ్వండి. పర్లేదండి, ఎలాగో తాగేశాను కదా. అది నేను తాగిందండి. పైగా అందులో షుగర్ కూడా తక్కువ వేసుకుంటానండి, అంత బాగోదు. అబ్బే లేదండి, కాఫీ చాలా బాగుంది. దేవుడా, మధ్యలో ల్యాప్టాప్ ఎందుకండి, కాసేపు మాట్లాడొచ్చు కదా. ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉందండి, చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అంతసేపటి నుండి ఒక్కదాన్ని గదిలో మగ్గి ఇబ్బంది పడుతూ ఉంటే మీకు కనిపించడం లేదు కదా. అవునులేండి, మీకెలా అర్థమవుతుంది? హ్యాపీగా మా అమ్మ నాన్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు కదా. మీరు కూడా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనే కదండి ఇక్కడున్నారు. అనుకున్నాను, ఇంతసేపు అమ్మ నాన్నని చూసి హ్యాపీగానే ఉన్నాను, కానీ ఇప్పుడే బోర్ కొట్టుందండి. కాసేపు ఏదైనా మాట్లాడచ్చు కదండి. ఇంతసేపు మీ నాన్నగారితో మాట్లాడి వచ్చాను కదండి, ఇంకేం మాట్లాడాలి మీతో? ఇంకా నా దగ్గర మాటలు లేవు, సారీ. మాట్లాడలేకపోతే పోనీ ఒక పాట పాడండి. నేను పాట? నేనా? పాడండి, పర్లేదు, పాడండి, కమాన్. చెవుల్లో రక్తాలు వస్తాయి, మరి పర్లేదా? అమ్మో వద్దులేండి, నేనే పాడతాను. కాస్త కోరస్ కలపండి, కాస్త టైం పాస్ అవుతుంది. మీరా? నువ్వు వస్తావాని నేను రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుండిని. ఓ రబ్బయ్యా, అయ్యో అమ్మా, వద్దండి. ఆ రోజు పాడిందే ఇప్పటికీ హాంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ పాడితే నేరుగా ఈఎన్టీ దగ్గరికి పరిగెత్తాల్సి వస్తుంది. అబ్బా, ఆ రోజు కావాలని అలా పాడానులేండి, ఇప్పుడు కరెక్ట్ గా పాడతాను, చూడండి. ఓకే అండి. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని, క్షణం ఆగనంటోంది హోణి, మరీ చిలిపిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, చిందులేస్తున్నాయి అల్లరి. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, ఎటు పోతుందో ఏమో మరి. సూపర్ గా పాడారే. మరేమనుకున్నారు? బాబు, అయ్యో మా నాన్న. గౌతమ్ బాబు, మీ పాట విని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. మీ టాలెంట్ని ప్రదర్శించడానికి ఇప్పుడే టైం దొరికిందండి. అయ్యో, నేనేదో టైం పాస్ కి పాడానండి. గౌతమ్ బాబు, వస్తున్నాను అంకుల్. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? లోపల ఎవరో అమ్మాయి వాయిస్ వినపడితేను. ఓహ్ అదా, ఫోన్ రింగ్ టోన్ అంకుల్, పాట వస్తుంది కదా, అదయ్యి ఉంటుంది. ఆహా కాదు బాబు, ఫోన్లో పాడినట్టు కాదు, మన మధ్య ఉండి పాడినట్టుగా వినిపించింది నాకు. ఓ అలా వినిపించిందా? ఆహా కరెక్టే అంకుల్,
ఒక అమ్మాయి మన ఫ్లాట్ పక్కింట్లో సంగీతం ప్రాక్టీస్ చేస్తుంది. బహుశా ఆ పాట వినుంటారు. అవునా? అవును అంకుల్. అవును, నువ్వేంటి తలుపేసుకుని లోపల ఒక్కడివే కూర్చున్నావు? అంటే క్లయింట్స్ లైన్లో ఉన్నారు అంకుల్, డిస్టర్బ్ అవుతుందేమో అని. అంకుల్ మీకంతా ఓకే కదా? ఏం లోటు లేదు కదా? లోటు లేదా అంటే ఏం చెప్పను, పెద్ద లోటే ఉంది. ఏంటి అంకుల్ అది? అదేనయ్యా, మీ ఆవిడ లేదు కదా. ఆవిడ లేకపోవడం లోటే కదా. అక్కడికి మేము వస్తున్నామని చెప్పాను కదా బాబు, అప్పుడైనా తనని ఆపుండొచ్చుగా. చెప్పాను కదా అంకుల్, తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. ఏంటో బాబు, ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా నీ భార్యను మాత్రం చూడటం కుదరటం లేదు. ఒకసారి వచ్చినప్పుడు తన ఇంట్లో లేదు, మరోసారి ఇంట్లో ఉన్న అదేదో ఫేస్ ప్యాక్ తో ఉండింది. ఇప్పుడేమో పుట్టింటికి వెళ్ళింది. అసలు ఆ తల్లి ఎలా ఉంటుందో కనీసం ఫోటో అయినా చూపించయ్యా. ఫోటోనా? ఫోటో అడిగితే ఇంకేదో అడిగినట్టు అలా షాక్ అవుతావేంటి? అంటే ఫోటో ఫోటో లేదంకుల్. ఫోటో 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 లేకపోవడం ఏంటయ్యా? ఈ రోజుల్లో ఇంట్లో ఫోటోలు లేని భార్యాభర్తలుంటారా? ఎందుకలా అంటున్నావు? నిజం అంకుల్, మాకు ఫోటోలు ఉండేవి కానీ హౌస్ షిఫ్టింగ్ చేసినప్పుడు ఆ ఫోటోలో ఉన్న సూట్ కేస్ మిస్ అయింది, అందుకే లేవు. మీకే అలా కావాలా? అసలు మొన్నొచ్చినప్పుడు ఫోటో తీసుకుందామనుకునే లోపు మా ఆవిడ కింద పడింది అనేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదంటే మా ఇంట్లో పెద్ద ఫోటో మీదుండేది. పోన్లే బాబు, అమ్మాయికి వీడియో కాల్ కలుపు. అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, తను చేసిన బిర్యానీ అద్దిరిపోయిందని చెప్పినట్టు ఉంటుంది. కమాన్ కమాన్, ఫోన్ కలుపు. కలుపు బాబు. అంటే నీ భార్య అంటే నా కూతురు లాంటిదేనయ్యా. నా కూతుర్ని నేను చూడకూడదా? నా కూతురుతో నేను మాట్లాడకూడదా? అవతల ఉంది మీ కూతురని తెలియక ఫీల్తో చెప్తున్నారు, తెలిస్తే ఫైర్తో అరుస్తారు. కలుపు బాబు. ఫోన్ చేసే వరకు వదిలేలా లేడే దేవుడా. అదేంటయ్యా, ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుందేంటి? చూసారా అంకుల్, మీ కూతురు బుర్ర తక్కుతారా? నా కూతురా? అంటే నా భార్యని మీ కూతురు లాంటిదని అంటారు కదా. అవునవును, ఎప్పుడు కూడా అన్నాను, ఈ లోపలే మర్చిపోయాను. నా కూతురే మరి, నా కూతురే, నా కూతురే. తను ఫోన్ ఇక్కడే మర్చిపోయింది అంకుల్, అందుకే ఇందాక వాళ్ళ మేడం ఇంట్లో ఫోన్కి చేశారు. సరిపోయింది పో. ఏమండి? వస్తున్నా. సర్లే పాప, వదిలే.
చూసారా మీ పాట ఎంత పెంట చేసిందో. టైం బాగుండి తప్పించుకున్నాం, లేదంటే టైం బాగాలేకపోయినా మీరు తప్పించుకుంటారులేండి. మీరు కవరింగ్ చేయడంలో మాస్టర్ అయిపోయారు. డోంట్ వరీ. కవర్ చేసుకోలేక చచ్చిపోతుంటే మీరు నన్ను కవరింగ్ మాస్టర్ని చేశారా? అయ్యో, మెచ్చుకుంటుంటే కూడా నొచ్చుకుంటారేంటండి సంతోషపడకుండా? మీ తండ్రి కూతుర్లు నన్ను ఇలా రోస్ట్ చేయకుండా ఉంటే అప్పుడు సంతోషిస్తానండి.